గుడ్ మార్నింగ్ వెస్టేజ్ మై సెల్ఫ్ రఘుమండల వెంకటనాయుడు శ్రీదేవి అండి. మాది వీరగొట్టం మండలం పాలమెట్ట విలేజ్ నుంచి రావడం జరిగింది. ఇక్కడ పాలకొండ మండలం అన్నవరం గ్రామంలోన అన్నవరంలో గవర్ మన్మధరావు సార్ అనేసి ఒక రైతు సారు సైట్లో ఉన్నామండి. మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే లాస్ట్ టైము వెస్టేజ్ ఆర్గానిక్ ప్రొడక్టు అగ్రి గ్రాన్యువల్ అగ్రి 82 ఒక 50 సెంట్లకు శాంపుల్కి ఇచ్చాము. సారు లాస్ట్ టైం కూడా ఒక 7 ఎకరాలకి వరికును ఒక 5 ఎకరాలు చెరుక్కి మళ్ళీ వేశారు. అదే మోటివేషను అదే దీంతో ఈ సంవత్సరం 15 ఎకరాలు చెరుక్కి వేశారు, 3 ఎకరాలు వేయిందని కూడా వేశారు. సార్కి మరి దానివల్ల ఎంత గ్రోత్ వచ్చిందనేది సారు మాటల రూపంలో మనకు చెప్పారు. అందువల్ల ఈరోజు వీడియో తీయడానికి వచ్చాము. సార్ థ్యాంక్ యూ సార్. నమస్తే సార్ మన్మధరావు సార్. ఈరోజు మీరు చెరుకు దీనికి వేశారు కదా, ఈ గ్రోత్ ఎలా ఉంది ఏంటి అనేది మీరు ఒక ఫీడ్బ్యాక్ మీ మాటల రూపంలో చెప్పండి సార్. కాంప్లెక్స్ ఎరువులు వేస్తే ఒక 1 మంత్ వరకు బాగా బ్యాగ్ వచ్చేసి బాగా ఉండేవండి. తర్వాత ఏమో ఇరుపైపోయి చెరుకు కూడా పెద్దగా ఇది లేదు. ఫస్ట్ టైంలో మాత్రం మంచి నలుపు వచ్చేది. ఇది వేసిన ఇప్పుడు నెల 15 రోజులు అయింది. ఆ బ్లాక్ అనేది ఇప్పుడు వదలలేదు. అవును. తర్వాత మేము ఇంతకుముందు డిఏపి 20-13 వాడేవాళ్ళము. అది కూడా ఇప్పుడు బ్యాన్ చేసి ఓన్లీ యూరియా ఒక ఎకరంకి 2 బస్తాలు యూరియా, ఇవి ఒక 2 ప్యాకెట్లు అంటే 10 కేజీలు, ఈ 82 2 బాటిల్స్ అంటే 200 గ్రాములు కలిపి వేయడం వల్ల గ్రోత్ బాగుంది. ఈ బ్లాక్ అనేది వదలట్లేదు. తర్వాత ఎదుగుదల బాగా వస్తుంది. ఎదుగుదల బాగుంది. మొక్క ఇంతకుముందు కింద మొక్క ఏంటంటే దానికి మన రూపంలో ఏంటనేవాళ్ళంటే దుబ్బు తెగులు అనేవాళ్ళు. అవునవునవును. కిందనే 10 మొక్కలు వస్తే 4 మొక్కలు పైకి వెళ్ళేవి, మిగతా మొక్కలన్నీ కూలిపోయేవి. అవి చిన్న చిన్న మొక్కలు, దాన్ని దుబ్బు తెగులుగా అనేవాళ్ళం. చూడడానికి తుప్పలాగా ఉండేది కానీ ఎదుగుదల లేదు, అలా ఉండిపోయేది. ప్రతి కర్ర కూడా పైకి వచ్చింది. చూడండి, మీరు చూస్తూ తెలుసు. చూడండి సార్, ఈ కర్ర ఎంత ఏపుగా ఎంత బలంగా వచ్చిందో చూడండి. ఈ చెరుకు మంచి చాలా అద్భుతంగా వచ్చిందని సార్ మాటల్లో అంటారు. తెగులు అంటే లేకుండా వచ్చిన కర్రలా పైకి వచ్చింది. పిలక మంచిగా ఎంత పుట్టిందో ఆ పిలకల్లా బయటకు వచ్చింది. ముందు ఏంటంటే కొన్ని పిలకలు కింద అలా కురుమోపులాగా అయిపోయి దానికే దుబ్బు తెగులు అనేవాళ్ళం. అది అలా ఉండిపోయేది. చెరుకు గెడగా అయ్యేది కాదు, వచ్చేది 4-5 మొక్కలు 2 మొక్కలు వచ్చేవి. దాని మీద ఎదుగుదల బాగుంది. గత సంవత్సరం మీదకి నాకు ఈ సంవత్సరం ఒక 3 టన్నులు వచ్చింది. ఇంకా ఈ సంవత్సరం 5 టన్నుల వరకు పెంచాలనేసి నేను మళ్ళీ 2 టైమ్స్ మళ్ళీ వేస్తాను. ఫస్ట్ టైం అయిపోయింది, మళ్ళీ నిన్న తెప్పించాను ఒక 20 బ్యాగులు. మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ 2వ టైం కూడా వేస్తాను. అంటే లాస్ట్ టైం 3 టన్నులు ఎక్స్ట్రా వచ్చింది, కానీ ఈ సంవత్సరం 5 టన్నులు 6 టన్నులు ఎక్స్ట్రా వస్తుందని మీరు చెప్తాను. గ్యారెంటీ రావాలనే మీ యొక్క నమ్మకం. అనుభవం ప్రకారం చెరుకు బాగుంది, 5 టన్నుల వరకు రావచ్చు అని నేను నా ఉద్దేశంగా ఉంది. అందుకే 2వసారి కూడా నిన్ననే తెప్పించాను. ఇప్పుడు నిన్న తెప్పించింది, ఇంక ఇప్పుడు మళ్ళీ 2 టైమ్స్ వేస్తాను. సార్ అయితే మీరు మన షుగర్ ఫ్యాక్టరీకి ఆదర్శ రైతుగా ఉంటూ కోయంబత్తూరు చాలా పలు తిరిగారు. మీరు ఎప్పుడైనా ఇటువంటి గ్రోత్ వచ్చిందా? గ్రోత్ అంటే మేము వేసేవాళ్ళం కానీ మరి కాంప్లెక్స్ ఎరువులు వాడేవాళ్ళం, ఎక్కువ వాడేవాళ్ళు, అధికంగా వాడడం వల్ల వచ్చేది. కానీ ఎంత గ్రోత్ ఎప్పుడు సుమారుగా 300 బ్యాగుల వరకు ఆ కాంప్లెక్స్ ఎరువులు వాడేవాళ్ళు. అవునవును. ఈ సంవత్సరం ఒక 150 బ్యాగుల నుండి ఒక 100 బ్యాగులు దీపోయింది. 150 తగ్గింది. దాని మీద భూమి కూడా సారవంతం పెరిగింది. మరి భూమి కూడా ఇప్పుడు మరి గుల్ల బారాల. అదే ఓకే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. అయితే ఇప్పుడు మనం ఎవరికైనా చెప్పొచ్చు అంటారా 10 మంది రైతులకి? 10 మందికి బాగా ఏమి డౌట్ లేకుండా ఈ వీడియో చూపించవచ్చు, ధైర్యంగా చెప్పవచ్చు. వెరీ గుడ్. డౌట్ లేకుండా చాలు మూట కాదు. వాళ్ళ అవసరం అయితే కింద నా పొలం దగ్గరికి కూడా కార్ అయినా వచ్చేస్తుంది. ఏ రైతు కావాలని మీరు చూపించవచ్చు, నేను లేకపోయినా. పొలం వల్ల ఇక్కడ మీకు చూపించాను. ఎయ్యిని ఎరువులు పక్క పొలాలు ఎలాగొన్నాయి, నా పొలం ఎలాగొంది అనేది కావాలంటే పక్క పొలం కూడా ఇప్పుడు ఒక ఫోటో తీస్తాము, చూపిస్తాం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. ఇప్పుడు పక్క పొలం కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.